అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి. నేను మీ వసంత ప్రసాద్. చాలా మంది ఎవరన్నా శపిస్తే చాలు వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నోరు మంచిది కాదేమో, నాకు నా కుటుంబానికి ఏమన్నా హాని కలిగిపోతుందేమో అని చెప్పేసి ఆందోళనగా ఉంటారు. నిజంగా మీలో న్యాయం ఉంటే గనక, మీలో ఆత్మీయత ఉంటే గనక, మీరు దేవుని పరిచర్య కొరకవనివ్వండి, సంఘ పరిచర్య కొరకవనండి, నిజమైన దేవుని ప్రణాళిక, నీతి మీలో ఉంటే కనుక మీరు భయపడవలసిన అవసరం లేదు అనేసి నేనైతే చెప్తాను వాక్యం ద్వారా కూడా. ఎందుకంటే బిలాము ద్వారా ఇశ్రాయేలీయుల్ని శపించాలి అని మరి బాలాకు అనుకున్నా కూడా మరి దేవుడు దీవెనకరమైన మాటల్ని పలికించాడు గాని మరి శాపంగా ఉండే మాటల్ని పలికించలేకపోయాడు బిలాము ద్వారా. అలాగే మరి దేవుని ప్రేమ మీ తట్టు ఉంటే కనుకండి మీరు ఆశీర్వదించబడతారు గాని ఎన్నటికీ శపించబడే వారిగా ఉండరు. అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి. నేను మీ వసంత ప్రసాద్. మరి మనుషులమైన మనకు దేవుణ్ణి మనం ఎంత ప్రేమించినా కూడా ఏదో గలిబిలి మన వెంట వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, విశ్వాసాన్ని పరీక్షకు ఇవన్నీ కారణాలు అవుతాయి అంటారా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. నిజమేనండి, అది కూడా నిజమే. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉంటాడు అని చెప్పేసి నువ్వు పూర్తిగా నమ్మినప్పుడు మరి దేవుడు నా పక్షాన్నే ఉంటాడు కదా, ఏదో ఒక ద్వారా నాకు సహాయం దయచేస్తాడు అని చెప్పేసి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. మరి ఏలియాకు కాకుల ద్వారా ఆహారాన్ని సమకూర్చిన దేవుడు, ఒకవేళ మనం ఎటువంటి ఇబ్బందుల్లో ఇరుకుల్లో మనం ఉన్నా కూడా దేవుడు ఎవరొకరి ద్వారా మనకి సహాయం చేయడంటారా? కాకులనే వాడుకున్న దేవుడు మరి మరి ఈ లోకంలో మనుషుల్ని వాడుకోవడం ఆయనకి అసాధ్యం అంటారా? ఆలోచించి ప్రార్థించండి. అందరికీ వందనాలండి. నేను మీ వసంత ప్రసాద్. ఒక్కొక్కసారి మనల్ని గలిబిలి చేసే మనుషులు ఒక్కొక్కసారి మన దగ్గరకు వచ్చి మాట్లాడేస్తూ ఉంటారు, లేకపోతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మరి అటువంటి గలిబిలిని సృష్టించేటప్పటికి ఏంటి అని చెప్పేసి విశ్వాసంగా నిలబడిన మనమే ఆందోళన మనకి మొదలవుతూ ఉంటుంది. కానీ అది వారి తప్పు కాదండి. ఒకవేళ వారి తప్పు వారి మాటలానే ఆలోచన కలిగి ఉంటే గనక అది తప్పు. అది నీ విశ్వాసం ఎలా ఉందో పరీక్షించుకో. మనుషులు పెట్టిన ఈ మాటలకి నేను గలిబిలి పడిపోయేలాగా ఉంటున్నాను అని అంటే గనక నా విశ్వాసం బలంగానే ఉందా అని చెప్పేసి నువ్వు ఆలోచించినట్లయితే గనక అప్పుడు దేవుని గురించి నీకు ఆలోచన వస్తుంది. మరి దేవుని వైపు చూసినట్లయితే గనక నువ్వు నిబ్బరంగా నిలబడగలుగుతావు. ఎటువంటి గలిబిలి మనుషులు నీకు ఎదురైనా సరే ఆ గలిబిలికి నువ్వు బెనకు తొనకు కదా. నిన్ను కాపాడువాడు కొనకుడు నిద్రపోడు. గుర్తుపెట్టు. అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి. నేను మీ వసంత ప్రసాద్. కొంతమంది అనుకుంటారు, దేవుని సేవకుల్ని ఆటంకపరిస్తే కనుక చాలా శపించబడిపోతామేమో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు. మీలో నిజంగా ఆత్మీయత ఉంటే కనుక దేవుని పరిచర్య కొరకవనివ్వండి, సంఘ పరిచర్య కొరకవనివ్వండి, దేవుణ్ణి మహిమపరచాలనే ఉద్దేశంతో అవనివ్వండి, మీరు ఆలోచన కలిగి మీరు సేవకుడితో ఒక మాట చెప్పినంత మాత్రాన ఆ మాటలో న్యాయం నీతి ఉంటే కనుక ఎన్నడూ మీకు శపించబడరండి. ఎందుకంటే బిలాము ద్వారా ఇశ్రాయేలీల్ని శపించాలి అని మరి బాలాకు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మరి శపించడానికి కాకుండా దీవెనకరమైన మాటలే దేవుడు రప్పించగలిగాడు, ఆశీర్వదించాడు వారిని. అలాగే గనక మీరు కూడా మరి నీతి న్యాయాలని కలిగి ఉంటే కనుక మిమ్మల్ని ఏ సేవకుడు గాని ఏ విశ్వాసి గాని శపించడానికి అవకాశం ఉండేలాగా దేవుడు చేయడు, దీవెన తప్ప.